చిత్తూరు జిల్లా పలమనేరులో ప్రత్యేక విద్యా సంస్థ నందు బంగారుపాళ్యంకు చెందిన తవనంపల్లి ముత్తుకూరు గ్రామానికి చెందిన హరీష్ అనే విద్యార్థి బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి నిన్న మధ్యాహ్నం మొగలి గ్రామం వద్ద పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉండగా స్థానికులు గమనించి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేయగా బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం చిత్తూరుకు తరలించగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతికి గల కారణం హెచ్ఓడి మరియు ప్రిన్సిపల్ వేధింపులే కారణమని అతని సహ విద్యార్థులు తెలిపినారు. అందుకు నిరసనగా ఈ రోజు విద్యార్థులు మరియు అన్ని స్టూడెంట్ యూనియన్ నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించి అనంతరం విద్యార్థులు కాలేజీ దగ్గరకు వెళ్లి కాలేజీ ముందర ధర్నా నిర్వహించగా పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పి యాజమాన్యంతో మాట్లాడుతాము అని చెప్పగా విద్యార్థి నాయకులు అందరూ సమ్మతించి యాజమాన్యం దగ్గరికి వెళ్లగా యాజమాన్యం వారి సమస్యలు తెలుసుకుని అతని మృతికి గల కారణాలు మీడియాకు వివరించారు. అతను గత 4 నెలలుగా కాలేజీకి సరిగా రావడం లేదని మృతుడి తల్లిదండ్రులు పిలిపించి వారి సమక్షంలో హరీష్ కాలేజీకి రాని కారణంగా జేఎన్టీ యూనివర్సిటీ వారు పరీక్షలకు అనుమతించలేదని విషయాన్ని అతని తండ్రి తెలుసుకుని వారు హరీష్ ను మందలించగా దీనికి మనస్తాపం చెందిన హరీష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మా అబ్బాయి వచ్చి వి హరీష్ మొదటి తెలిసారు, సెకండ్ ఇయర్ చేస్తారు, సివిల్ సెకండ్ ఇయర్. అటెండెన్స్ తక్కువ అనేసి పేరెంట్స్ రమ్మని మేము పోయినాం. ఈరోజు తెల్లవారు 9:30, 9:30 మధ్యలో పోయినాం. పోతే ఆయన ప్రిన్సిపల్ లేదు కాలేజీ. మేము పోయినప్పుడు నా ఫోటో, నా సెల్ నెంబరు మొత్తం తీసుకున్నాను. 10:30, 11 వచ్చినాడు. అప్పుడు పోయి మాట్లాడాము, మీ అబ్బాయికి అటెండెన్స్ తక్కువ ఉంటే మేము కాలేజీలోకి మేము రాలేము అటెండ్ చెప్పాము. అటు కాదు అది ఇది కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను. ఇది మా అబ్బాయి వచ్చింది, చనిపోయిన అబ్బాయి. మరి నా ఉండేంత పర్సంటేజ్ ఉంది కదా వేరే అబ్బాయికి, వాడిని పెట్టున్నారు కదా క్లాసులో, మీరు నన్ను ఎందుకు పంపిస్తారు నువ్వు అంటే చెప్పారు. పోరా బయట నా ఇష్టం అంటే చెప్పి నా ముందర నేను ఒకటే కాదు, నా ఫ్రెండ్ ఉంటాడు, వేరే పేరెంట్స్ కూడా ఉంటారు. అదే మా అబ్బాయి వచ్చి బయట వచ్చి కూర్చోండి. మేము మళ్ళీ ఆయన్ని రిక్వెస్ట్ చేస్తే కూడా మీరు ఇంకో అతను మాట్లాడేది వేస్ట్, మీరు లేచిపోతా ఉన్నాడు. మాకన్నా ముందు ఆయన బయట వచ్చాడు. ప్రిన్సిపల్ ఎవరు? శ్రీకాంత్ రెడ్డి. వచ్చి బయట గేట్ బయట మళ్ళీ గేట్ బయట వాళ్ళు పాస్ ఇస్తారు. ఆ పాస్ వాళ్ళు మనం బయట వచ్చినప్పుడు రిటర్న్ ఇవ్వాలి. ఆ పాస్ రిటర్న్ ఇచ్చేసి వచ్చి చూసి మా అబ్బాయి మళ్ళీ నేను బంగారుపాళ్యంకి వచ్చాను. ఇంటికి పోతుంటే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి అంకుల్ ఇవాళ మొబైల్లో మన జాతరలో మేము తీసుకునేటాడు, నన్ను ఫోన్ చేసి రమ్మని చెప్పాను. నేను పోయినాను. నేను ఏడ తాగే ఉన్నాను చెప్పినాడు. అయితే మేము వాటి నుంచి వేసుకుని హాస్పిటల్ కోసం నువ్వు పిల్లకి వచ్చాయి. మా అబ్బాయికి మనసు షాపు పెరుగుండేది. బాగా వచ్చి పర్సంటేజ్ ఏమని పెట్టున్నావు కదా, నన్ను ఎందుకు బయట పంపిస్తావు? దాంతో మనసు మనకి మీ అబ్బాయి ముట్టుకూరు. అవునా? ఈరోజు వి హరీష్ సన్ ఆఫ్ రఘునాయుడు, ముత్తుకూరు విలేజ్, తవనంపల్లి మండలం. ఈ అబ్బాయి వేరే పలమనేరులో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఆ అబ్బాయికి అటెండెన్స్ తక్కువగా ఉందని చెప్పి ఈ సెమిస్టర్కి ఏదో కూర్చోబెట్టలేదు, ఎగ్జామ్కి అలో చేయలేదనే ఉద్దేశంతో మధ్యాహ్నం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు వెళ్ళి మాట్లాడుకొని అలో చేయలేని ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రుల నుంచి చెప్పకుండా వచ్చి మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్యలో మొగిలి విలేజ్ దగ్గర ఏదో గుర్తు తెలియని పాయిజన్ తీసుకుని అక్కడ వాంతులు ఎత్తున్నారని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజెప్తే వాళ్ళ తల్లిదండ్రులు అబ్బాయిని తీసుకుని బంగారుపాలెం హాస్పిటల్లో చికిత్స నిమిత్తం తీసుకొచ్చి ఇక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం చిత్తూరు హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ చికిత్స పొందుతూ చనిపోయినాడు అని తెలిసి దాని విషయంగా మాకు పోలీస్ ఇన్ఫర్మేషన్ రాగా ఆ ఇంటిమేషన్ మేరకు ఈ దినం ఆ అబ్బాయి తల్లిదండ్రులతో తండ్రి అయినటువంటి రఘునాయుడుతో కంప్లైంట్ తీసుకుని కేసు నమోదు చేశాము. కేసు ఈ విధంగా ప్రిన్సిపల్ అలో చేయలేదని మనస్తాపం చెందడం వల్ల 174 CRPC అండర్ సెక్షన్ సూసైడ్ బై టేకింగ్ పాయిజన్ కింద కేసు నమోదు చేశాము. ఈ విధంగా కేసు నమోదు చేసి తదుపరి దీన్ని దర్యాప్తు చేస్తాం.
భాజపా వాళ్ళు పోనా మేనేజ్మెంట్ కడితే చాలు యూనివర్సిటీ ఫీజు కట్టే పని లేదన్నారు. ఈ సంవత్సరము వాళ్ళ దగ్గర మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గర డబ్బులు లేదు అంటున్నారు మా ప్రిన్సిపల్ సార్. నాకు అదే మాట చెప్పినారు. నేనే దానికి ఐ విట్నెస్. కానీ మా హెచ్ఓడి సార్ కానీ పక్కలోనే ఉన్నారు. కానీ మా హెచ్ఓడి సార్ ఏమాత్రం స్పందించడు. అంతా మేనేజ్మెంట్కి సపోర్ట్ చేస్తాడు. ఆ అబ్బాయి నా జూనియర్ హరీష్ అనే అబ్బాయి. ఇప్పటికైనా ఫ్రెండ్స్ హాస్టల్లో ఉన్నారు. వాళ్ళు కానీ రావాలని ఆశే, కాకపోతే ఎవరిని ఆలోచన లేదనేసి వాళ్ళు చెప్తా ఉన్నారు మాకు. కానీ కండోనేషన్ అనేది వెబ్సైట్లో 3,000 to 1,000 దాకా ఉంది. కానీ ఇక్కడ 5,000 10,000 దాకా వేసినారు. మా క్లాస్లో మాత్రమే 47,000 వేసినారు కండోనేషన్. ఇంకా అదే ప్రతి క్లాస్కి ఎత్తుకుంటే కనీసం అంటే 5 lakhs 4 lakhs రావచ్చు. ఎంత చెప్పలేము. బస్ ఫీజెస్ లాస్ట్ టైం ఎంత ఉంది, ఇయర్ ఎంత? బస్ ఫీజెస్ లాస్ట్ టైం 10,300 మాకు ఉంది వీకోటకు. ఈసారి 11,600 పెంచినారు. సారి పెంచుతూనే ఉన్నారు. బస్సెస్ అడిగితే ఒక నెలకు మళ్ళీ వేస్తారు సీట్స్ లేకపోతే. లాస్ట్ ఇయర్ 2,000, ఈసారి 4,000. ఒకటి లీడర్లు అనేవాళ్ళు ఉంటేనే లీడర్లు, మధ్యలో మామూలు మాకు చేతులు ఇస్తే లీడర్లే కాదు. ఒక్కటి సార్ మేమైతే ఎవరిని రెచ్చగొట్టలేదు సార్. వాళ్ళు వాళ్ళ కోపంతో వాళ్ళు వేసినారు సార్. స్టూడెంట్స్ యూనియన్ లీడర్స్ ఉండేసి మీ వాళ్ళందరూ బయలుదేరండి కొంచెం దూరంగా ఉండండి. ఎవరు కానీ దయచేసి సమాధానం చెప్పేసింది. నిన్న మదర్ తెరెసా విద్యాసంస్థ హరీష్ అనే విద్యార్థి దుర్మరణం చెందడము చాలా దురదృష్టకరం. అన్ని స్టూడెంట్స్ ని ఒకే విధంగా చూడకుండా ఇట్లా డివైడ్ చేసి చూడడము, ఒకరి దగ్గర కండోనేషన్ కట్టించుకోవడం, ఒకరి దగ్గర కండోనేషన్ కట్టకుండా ఇట్లా డీటైన్ చేయడము. ఈ విధంగా డీటైన్ చేయడం వల్ల మేనేజ్మెంట్ అట్లా ఎందుకు చేస్తారు సార్? 65% వస్తే కాండినేషన్ కట్టుకుంటారు. 65 లేదు, ఎస్వి జేఎన్టీలో 65 కన్నా తక్కువ ఉంటే కాండినేషన్ కట్టుకున్నా కూడా పర్మిషన్ ఇవ్వదు. కొద్ది మంది దగ్గర కాండినేషన్ కట్టుకునేదానికి ఏమంటే వాళ్ళకి 65% వచ్చి ఉంటుంది. 65% నుంచి 75% మధ్యలో ఉన్నటువంటి ఆ 10% కాండినేషన్ కడతారు. ఒకవేళ ఆ విద్యార్థికి 65% కన్నా తక్కువ వచ్చి ఉంటే కాండినేషన్ అలౌడ్ లేదు. ఇప్పుడు నేను చెప్పేది మీరు అడిగినటువంటి పర్ డే అని ఇంతని ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు అది జనరల్ గా పర్ డే అనేది కాదు. 300 మామూలుగా అఫీషియల్ ఉంటుంది. పిల్లలని రెగ్యులర్ చేయడానికి మాత్రం 1,000 వరకు ఇస్తాం. అది కూడా 70 అబవ్ వచ్చిన వాళ్ళకు 300 వేస్తాము. ఒక్క నిమిషం. మదర్ తెరెసా ఇంజనీరింగ్ కళాశాలలో జరిగినటువంటి సంఘటన నిజంగా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ విద్యార్థి మరణం పట్ల కళాశాల యాజమాన్యము, ప్రిన్సిపాలు, సిబ్బంది, విద్యార్థులందరూ కూడా ప్రగాఢమైనటువంటి సంతాపం తెలుపుతా ఉన్నారు. ఇది నిజంగానే మీరందరూ అన్నట్లుగా ఆ విద్యార్థి కుటుంబానికి తీరని లోటు ఇది. మనం ఎంత ప్రయత్నం చేసినా ఈ లోటును ఎవరు భర్తీ చేయలేము. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడడమే మనం చేయగలిగినటువంటి కర్తవ్యం ఈ సందర్భంలో. మామూలుగా జేఎన్టీయూ రూల్స్ ప్రకారం ఏమిటంటే ప్రతి నెల 4 లేక 5వ తేదీ లోపల గత నెల అటెండెన్స్ను అప్లోడ్ చేయాలి యూనివర్సిటీకి. ఆ విధంగా 4 నెలల సెమిస్టర్ ఉన్నప్పుడు సపోజ్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 4 నెలలు, ఈ 4 నెలల అటెండెన్స్ను బట్టి వాళ్ళు కాండోనేషన్ మనకిస్తారు.
జూలై నెల అటెండెన్స్ ను ఆగస్టు 3-4 తేదీల్లో, అదే మరి ఆగస్టు నెలది సెప్టెంబర్ నెల అక్టోబర్, ఆ విధంగా పంపించేస్తాం. ఆ విధంగా పంపిస్తూ వస్తే ఈ హరీష్ అనేటువంటి అబ్బాయికి 56.76% వచ్చింది గత 4 నెలల్లో కలిసి. ఈ 56.76% వచ్చినందువల్ల ఆ అబ్బాయికి కాండోనేషన్ లభించదు. ఒకవేళ ఈ 4 నెలలు కలిసి అబ్బాయికి 65% వచ్చుంటే ఖచ్చితంగా ఆ 65 నుంచి 75% మధ్య కాలానికి అతనికి కాండోనేషన్ కట్టుకునే అవకాశం ఉండేది. అయితే ఈ విషయంలో మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, విద్యార్థుల్ని మనం అలర్ట్ చేసినామా లేదా అనేటువంటి విషయానికి వస్తే, ప్రతి నెల అటెండెన్స్ వచ్చిన వెంటనే మీ అబ్బాయికి ఈ నెలలో ఇంత అటెండెన్స్ వచ్చింది షార్టేజీ, వెంటనే దీన్ని రెక్టిఫై చేయండి అని ప్రతి నెల మనం ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్ కు మెసేజ్ పెడుతూ ఉన్నాము. ఈ అబ్బాయి విషయంలో కూడా ప్రతి నెల మనం మెసేజ్ పెట్టడం జరిగింది. నిన్న ఉదయము హరీషు వాళ్ళ నాయన నా దగ్గరికి ఉదయం 10 గంటలకు వచ్చారు. ఈ విషయం అంతా ఇవన్నీ ఎత్తుకొని ఆయన చూపించాము. ఆయన మీరు మెసేజ్లు పంపిస్తామని చెప్పారు కానీ నాకు ఒక మెసేజ్ కూడా రాలేదు అని అన్నాడు ఆయన. అప్పుడు హరీష్ని అడిగాను నేను, ఏమయ్యా ఎందుకు రాలేదు మెసేజ్ మీ ఫాదర్ కంటే, నేను మా ఫాదర్ నెంబర్ ఇవ్వలేదు సార్, వేరే ఫోన్ నెంబర్ ఇచ్చినానన్నాడు. అదొకటి మొట్టమొదటి, అంటే పేరెంట్ కు విషయం తెలియకుండా పోవడానికి కారణం అది. రెండవది, ప్రతి నెల అటెండెన్స్ మనం పంపించేసినాం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని రెక్టిఫై చేయడానికి దట్టు ఆన్లైన్ లో పంపించినటువంటిది, ఇది కాపీస్ డేట్స్ తో పాటు కంప్యూటర్లోనే అప్లోడ్ చేశాము. ఈ విధంగా చేసినందువల్ల మొత్తము 18 మందిని యూనివర్సిటీ మనకు అటెండెన్స్ లేకుండా డీటైన్ చేసింది. మొత్తం 18 మంది. ఈ 18 మంది లిస్ట్ లో హరీష్ అనేటువంటి అబ్బాయి కూడా ఉన్నాడు. ఈ అబ్బాయికి ఒక దాంట్లో 0% వచ్చినటువంటి విద్యార్థులు ఉన్నారు, 42 ఉన్నారు. ఈ అబ్బాయికి 56.76% వచ్చింది. 65% తక్కువ వస్తే జేఎన్టీ, ఇప్పుడు మనకి ఎస్వి యూనివర్సిటీ ఉంది డిగ్రీలో, సంవత్సరం చివరిలోనే అటెండెన్స్ అడుగుతాడు వాడు, నెల అటెండెన్స్ అడగడు. కాబట్టి మీరు చెప్పారే ఏదో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకునేదానికి ఎస్వి యూనివర్సిటీలో అవకాశం ఉంది. జేఎన్టీయూలో మాత్రము ప్రతి నెల మనం అప్లోడ్ చేస్తున్నాము కాబట్టి ఆ అప్లోడ్ చేసిన దాన్ని మనం రెక్టిఫై చేయడానికి ఎవరి వల్ల సాధ్యం కాదు. లాస్ట్ నెలలో మాత్రం మనం కలిపి వేయొచ్చు. మనం 3 నెలలు వేసినాము, అక్టోబర్ నెల లాస్ట్ లో పంపించినప్పుడు ఈ అబ్బాయి కూడా ఇంకా 10 రోజులు కలిపి వేసినాము. వేస్తే కూడా 56.76% వచ్చింది. ఈ విషయం అంతా నిన్న వాళ్ళ పేరెంట్ కు నీట్ గా చెప్పిన తర్వాత ఆ పేరెంట్ నా ముందరే అబ్బాయిని తిట్టడం ప్రారంభం చేసినాడు. ఇది ఆ అబ్బాయి తండ్రి వస్తే నేను కూడా చెప్తా, ఎందుకంటే నాతో ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు అర్ధగంట మాట్లాడినాడు. మన పిల్లవాడిదే తప్పు అన్నట్లుగా ఆ అబ్బాయి మళ్ళా ఏదో క్లారిఫికేషన్ అడుగుతూ ఉంటే నేను ఏం చెప్పానంటే, ఇంకా ఫర్దర్ క్లారిఫికేషన్ కావాలంటే మీరు ప్రిన్సిపాల్ కూడా కలవచ్చు, ప్రిన్సిపాల్ కూడా రూమ్ లో ఉన్నారు అని ప్రిన్సిపాల్ దగ్గర పంపించాను. ఆ తర్వాత మళ్ళీ నా దగ్గరికి రాలేదు ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్ కూడా. ఆ అబ్బాయి గత 4 రోజులుగా నాతో ఫోన్ లో టచ్ లో ఉంటే కూడా నేను ఆ డిపార్ట్మెంట్, సివిల్ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం రికార్డు తెప్పించుకొని ఆ అబ్బాయి ఒకే ఒక రోజు కూడా ల్యాబ్కి అటెండ్ కాలేదు. ఇవన్నీ ఉన్నాయి. అయితే చనిపోయిన విద్యార్థిని ఇప్పుడు మనము కొరతలు చెప్పడం అనేది మనం సంఘంలో చేయకూడదు, అది తప్పు, అమానుషం అది. కాబట్టి ఆ అబ్బాయి గురించి మనం కామెంట్ చేయడం మంచిది కాదు. కాకపోతే ఈ విషయంలో మేనేజ్మెంట్ పరంగా గానీ లేకపోతే ప్రిన్సిపాల్ పరంగా గానీ ఒకే ఒక % కూడా తప్పులేదు. ఈ విషయాన్ని మీరు దయచేసి అర్థం చేసుకోండి. అయితే ఈ విషయాలన్నిటినీ ఆ విద్యార్థి తండ్రితో పాటు ఇంకెవరో ఒక అతను కూడా వచ్చారు, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకుని నేను క్లీన్ గా అర్థం చెప్పిన తర్వాత ఆయన కూడా నాతో ఏమి కామెంట్ చేయకుండా సరే వస్తానని చెప్పేసి లేచి వెళ్ళిపోయినాడు.